ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నుంచి ఏదైనా ప్రారంభం జరుగుతున్నదా? ఇతరులకు దీవెనకరంగా, లోకానికి దీవెనకరంగా. ఎనోషు ద్వారా ప్రారంభమైంది మానవ జాతి అంతటి కొరకు, ఒక మేలుకరమైన దీవెన కొరకు ప్రార్థన ప్రారంభమైంది. ఈరోజు నీవు ఒక తండ్రిగా, తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగా, విశ్వాసిగా, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, రక్షణ మారు మనసు పొందిన వ్యక్తిగా ఆశీర్వాదం కొరకు తహతలాడుతున్నావు. కానీ అసలు విషయం ఏంటంటే, నేను ఆశీర్వదించబడాలంటే నీ నుంచి ఒక ప్రత్యేకమైన కోణం, నీ నుంచి ఒక ప్రత్యేకమైన విధానం, నీ నుంచి ఒక ప్రత్యేకమైన దృష్టిని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రారంభం జరగాలి అని అంటే దీవెనగా నేను ఉండాలని నువ్వు అనుకోవాలి, ఇతరులకు దీవెనగా ఉండాలి. ఈరోజు చాలా మంది చెబుతున్న విషయం ఏంటంటే, మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యూదయ సమరయ అందంతటా భూలోకం అంతా మీరు నాకు సాక్షులై ఉండండి, నా గురించి చెప్పండి అని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు రక్షకుడు చెప్పాడు. ప్రశ్న ఏంటంటే, మన ఇంటి పక్క ఉన్నోడు మారతలేడు, ఎక్కడికో వెళ్ళి స్వార్థ పత్రికలు ఇస్తున్నాం. మన బంధువులు మారట్లేదు, ఎక్కడికో వెళ్ళి స్వార్థ సభలు పెడుతున్నాం.